ఇండియన్ వంట సూపర్. మళ్ళీ వాడు వచ్చినట్టున్నాడు. ఓ పని చేద్దాం, నువ్వు అటెళ్ళు, నువ్వు ఇటెళ్ళు. వైట్ బ్రదర్స్ మిద్దరు ఎట్టెళ్ళండి, నేను మాత్రం పైకి వెళ్తాను. ఇవాళ నేను వాడు తేలిపోవాలి. ఏం కాదు, ఏమిటండి, ఏమైంది? ఎందుకు పరిగెడుతున్నారు? అవతల మమ్మీ శుభలేఖలు గిగలేఖలు అంటుంటే నువ్వేం పట్టించుకోవు. నో ప్రాబ్లం స్వీట్ హార్ట్. శుభలేఖలు కాదు కదా, న్యూస్ పేపర్ లేసా నీ పెళ్లి నాతోనే అవుతుంది. ఓకే, మరైతే తొందరగా డిసైడ్ చేయి చిట్టి. నో ప్రాబ్లం స్వీట్. ఇద్దరు మెట్ల కింద ఏం చేస్తున్నా? అర్థమైంది, నిన్ను పట్టుకోవడానికి నువ్వే ప్రయత్నం చేస్తున్నావు అన్నమాట. నేనే బాబాయ్ ఫ్రెండ్ ఎవరికి చెప్పదు. అయ్యా, నువ్వే బొంబాయి పీడని నేను కనిపెట్టేశాను. నువ్వు మన మనిషివే కదరా దిందురి. నువ్వు పని చేయి, నువ్వు అటెళ్ళు, నువ్వు ఇటెళ్ళు, నువ్వు ఇటెళ్ళు. Come on, come on, fast. రండి. దొరికిపోయిన కంగారులో వాడు లోపల దిందిరి దిందిరి చేసేస్తున్నాడు. నా కోడల వెనకాల పడేది వాడిని నేను నరుకుతా. నరికేసి ఎంక్వైరీ చేద్దామా? ఎంక్వైరీ చేసి నరుకుతామా? నరకడాలు లేవు, వాడిని పట్టుకుని పోలీసులకు అప్పచెప్పండి. తీయండి, తలుపు తీయండి. రారా బొంబాయి మెడ పెట్టున్నారా? వాడి కోడి భాషలో వాళ్ళకి సిగ్నల్ ఇస్తున్నాడు. కొట్టండి. తొందరగా తీయండి, నేను నరుకుతా. మై సన్, నువ్వు బకెట్లో ఉన్నావా? నేను గుర్తే పట్టలేదు. చిన్న తల కదా, బాత్రూమ్ లో తల స్లిప్ అయి బకెట్ లో పడింది. మై సన్, మై డాడ్, నేను తొందరపడి నిన్ను దబా దబా కొట్టాను. ఇట్స్ ఓకే, సారీ. మిస్టర్ పీకే రావు, రేపు మార్నింగ్ కల్లా 50 లక్షలు ఇవ్వకపోతే నీ బండారం బయట పెడతాను. దాంతో నీ కొడుకు పెళ్లి ఆగిపోతుంది. అలాగే. ఓకే ఓకే. డాడ్, వాట్ హ్యాపెండ్? రేపు ఉదయం కల్లా 50 లక్షల రూపాయలు కట్టకపోతే ఆ ఖానగాడి ఇంటికి వచ్చి మన బండారం బయట పెడతానంటూ. దేవుడా, ఇండియన్ కరెన్సీ ఎలా కడతావు? ఐడియా, నువ్వు కిడ్నాప్ అయితే వస్తుందిరా ఆ డబ్బు. నేనా? నేను కిడ్నాప్ అయితే డబ్బులు ఇచ్చే వెద ఉన్నాడా ఇండియాలో? ఒరే ఈడియట్, నేను చెప్పేది జాగ్రత్తగా విను. చెప్పు. సుధ వెనకాల పడుతున్న ఆ బొంబాయి ప్రియుడు నిన్ను కిడ్నాప్ చేసి 50 లక్షల రూపాయలు అడుగుతున్నాడని పెద్ద చెప్తాను. వావ్, వాట్ ఏ బ్రెయిన్! ఈ కడుపున నేను పుట్టినందుకు గర్విస్తున్నాను డాడ్. ఇట్స్ ఆల్ రైట్. రేపు మార్నింగ్ నువ్వు జాగింగ్ కు వెళ్తున్నావు, నీకు నువ్వే కిడ్నాప్ అవుతున్నావు, మళ్ళీ రావు. సారీ డాడ్, నేను ఇప్పుడే జాగింగ్ వెళ్తున్నా, ఇప్పుడే కిడ్నాప్ అవుతున్నా. ఏమిటి రావు గారు మీరు అనేది? జాగింగ్ వెళ్ళాలండి కిడ్నాప్ చేశారా? అవును సిస్టర్, ఆ బొంబాయి ప్రియుడు నా సన్ను కిడ్నాప్ చేసి వెంటనే 50 లక్షల రూపాయలు తీసుకొని రాకపోతే చంపేస్తామని బెదిరిస్తున్నాడు. అనుకున్నాను, రాస్కెల్ ప్రేమ పేరుతో మా అమ్మాయిని పెళ్లి చేసుకుని నా ఆస్తంతా కొట్టేయాలనుకున్నాడు. ఆ ప్లాన్ ఫెయిల్ అయ్యేసరికి ఇలా అడ్డదారి తొక్కాడనమాట. మీరేం కంగారు పడకండి, నేను ఇప్పుడే పోలీస్ కమిషనర్ ఫోన్ చేసి వాడంతా చూస్తాను. వద్దమ్మా వద్దు, పోలీసు తాకపోతే మన ఇంటి పరువు కాస్త బజార్ పాలవుతుంది. పైగా ఆ అబ్బాయి ఇంటికి కాబోయే అల్లుడు, అతనికి ఏదైనా ప్రమాదం జరిగినా జరగవచ్చు. మీరు చెప్పేది కూడా నిజమే వదిన గారు. నా కొడుకే ప్రమాదం జరగకుండా వాడి ప్రాణాలను మీరే కాపాడాలి. అవును సిస్టర్. మీరేం భయపడకండి. నానా, ఫ్యాక్టరీకి ఫోన్ చేసి వెంటనే డబ్బు తెప్పించండి. సరేనమ్మా. థ్యాంక్ యూ సిస్టర్. వాట్ మిస్టర్? ఏడి మీ డాడీ? డోంట్ వరీ ఖాన్, మా డాడీ సొమ్ము తీసుకుని వచ్చేస్తుంటాడు. ఆ చేతిలో బాక్స్ ఏంటి? బాక్స్ జాగింగ్. వెయిట్ లిఫ్టింగ్ అండ్ జాగింగ్. మిస్టర్ పీకే రావు గారు, మీ అబ్బాయిని ఎవరో కిడ్నాప్ చేశారట? నో అదేం లేదే. అంకుల్, మమ్మీ నాకు చెప్పిందంతా నేను జడీకి చెప్పేశాను. ఆ బొంబాయి ప్రియుడు సుధకి బాడీ గార్డ్ గా ఉన్నానని తెలిసి సుధ నేను చేయలేక మీ అబ్బాయిని కిడ్నాప్ చేశాడట. సరే, మీరు పిల్లలు మీరు వెళ్ళండి, నేను వెళ్ళి చూసుకుంటాను. అంటే ఈ సూట్ కేసులో డబ్బు ఉందన్నమాట. డబ్బిచ్చి మీ అబ్బాయిని రక్షించుకోవాలనుకుంటున్నారా?
వాళ్ళు డబ్బు ఇవ్వకపోతే మా అబ్బాయిని చంపేస్తామని బెదిరిస్తున్నారు. పోతే పోయింది వ్యధప్రాణం. దానికోసం బంగారం డబ్బులు వదులుకుంటామా? అలా కిడ్నాప్ చేసిన వాళ్ళు క్యాష్ ఇచ్చినా కూడా డెడ్ బాడీనే పంపిస్తారు. ఓ మై గాడ్, మీరు డబ్బు ఇచ్చి మీ అబ్బాయిని విడిపించుకోవడానికి ఒప్పుకోను. నేనే వెళ్ళి తీసుకొస్తాను. ప్లీజ్ బిలీవ్ మీ. నేను డబ్బు ఇచ్చే తెచ్చుకుంటాను. మీకు గాని మీ అబ్బాయికి గాని ఏమన్నా అయితే మా ఇద్దరి పెళ్లి ఎలా జరుగుతుంది? సుధా చెప్పింది కరెక్ట్. 100% కరెక్ట్. నేనే No, no, I don't allow. I will stop. అదిగో మా డాడీ వస్తున్నాడు. డాడీ 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 దిడా 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 దిడా. డాడీ చూడండి, మీరంతా ఇక్కడే ఉండండి. నేను వెళ్ళి డబ్బు ఇచ్చి మా బాబుని తీసుకుని వస్తాను. సార్, మీరొక్కరు వెళ్ళి అక్కడికి అంత రిస్క్ తీసుకోవడం నాకు ఇష్టం లేదు. మీరే ఇక్కడ ఉండండి, నేనే వెళ్ళి బాబుని తీసుకొస్తాను. అలాగే వెళ్ళు. చూడు బాబు, నువ్వు అక్కడ యాక్షన్ ఫైటింగ్ ఏమి చేయను. చేయను. నువ్వేమైనా చేస్తే వాళ్ళు మా బాబును చంపుతాను. ఓకే. పెట్టించి వచ్చేయండి. ఓకే సార్. బాక్స్ ఇచ్చి పెట్టించి మా బాబుని తీసుకుని వచ్చేయండి. బాబుని తీసుకొచ్చేస్తా. వెళ్ళండి. ఓకే. నువ్వు రావయ్యా లైన్ లోకి. ఓకే. అందరూ లైన్ లో నిల్చున్నాగా, నువ్వు మాత్రం పెద్ద పుడింగ్ డాడీ. డౌట్ పడుతున్నాడు వాళ్ళ అబ్బాయి చెప్పమన్నట్టు. రావుడేముంది, నేనేమైనా చంపమన్నానా? టైం వస్తే వాడే చేస్తాడు. డబ్బు ఇచ్చాయి. 50. యా. కొట్టొద్దు కొట్టొద్దు కొట్టొద్దు. సారీ, ఎక్కడో పొరపాటు జరిగింది. పొరపాటు జరిగిందా? నువ్వా? ఫైట్ బిగినింగ్ లో పక్క పొరలో పడిపోతే రౌడీ అనుకున్నాను. లేచి ధైర్యంగా రౌడీలను ఎదుర్కో. కొట్టొద్దు కొట్టొద్దు, నా మాట వినండి. నిన్ను కిడ్నాప్ చేసినట్టు కొడుతుంటే కొట్టండి. నీకు స్టోరీ తెలియదు. నేను కొట్టొద్దు అన్నది రౌడీ గాంధీ, జడి గాంధీ కాదు. ధనలక్ష్మి తాలూకు మనుషులంతా కలబడి కొట్టుకుంటున్నట్టున్నారు. అవును. మీరు వెళ్ళి ఆ గుంపులో చేరిపోయి ఎవరికి తెలియకుండా జాగింగ్ డ్రెస్ లో ఉన్న ధనలక్ష్మి కాబోయే అల్లుడిని నోరు నొక్కి లాక్కొచ్చేయండి రా. అలాగే సార్. ధనలక్ష్మి, నీ కాబోయే అల్లుడు నా చేతుల్లో చిక్కితే 25 లక్షలు నువ్వే నాకు కట్టాల్సి వస్తుంది. జడి, ఆ రోజు ప్రాణాలకి తెగించి నన్ను కాపాడావు. ఇవాళ ఇంత రిస్క్ చేసి మా అల్లుడిని కాపాడావు. నీకేమిచ్చి రుణం తీర్చుకోవాలో నాకు తెలియటం లేదు. అంత మాట అనకండి మేడం, నా డ్యూటీ నేను చేశాను. చూడమ్మా సుధా, అతను నీ సౌభాగ్యాన్ని కాపాడిన దేవుడు. అతని కాళ్ళకి నమస్కరించమ్మా. అరే బాంబే, స్టోరీ ఏం మలుపులు తిరుగుతుంది లేరా. కాబోయే మొగునికి కాబోయే పెండ్లాం కాళ్ళకి దండం పెడుతుంది. ఎవ్వరికి తెలియదు. సస్పెన్స్. ఇందులో సెంటిమెంట్ కూడా ఉంది పటేల్. ఈ సినిమా తీసినమంటే సూపర్ హిట్. హలో హలో ధనలక్ష్మి జీ. ధనలక్ష్మి స్పీకింగ్ హియర్. మై బొంబాయి ప్రియుడు బాత్ కర్తా హూ. నీకు కాబోయే అల్లుడు నా దగ్గర ఉన్నాడు. ఏమిటి? నాకు కాబోయే అల్లుడు మీ దగ్గర బందీగా ఉన్నాడా? మర్యాదగా 25 లాఖ్, అదే 25 లక్షలు ఇవ్వకపోతే వీడి కాలు తీసేస్తా. ఏమిటి? 25 లక్షలు ఇవ్వకపోతే కాలు తీసేస్తారా? అవును. చూడు, పావలా కూడా ఇవ్వను, తల తీసేయి. అదేంట్రా, వీడు చచ్చినా పర్వాలేదంటుంది, తలకాయ తీసేయమంటుంది, డబ్బులు ఇవ్వను పొమ్మంటుంది. అసలు మూటెప్పండి. వీడెవడో మనల్ని ఇక్కడ చూశాడంటే ధనలక్ష్మి గారికి ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తాడు. కరెక్ట్. ఒరే మూటెప్పండి రా. అలాగే సార్. ఎవడరా నువ్వు? మూటలో నుంచి బయటకు వచ్చిన వాడికి కాఫీ టీ ఇవ్వాలి గాని ఎవరని అడుగుతారట దిందిరిగాళ్ళారా? Shut up. మోట్లోకి నువ్వెలా వచ్చావరా? ఎవడరా నువ్వు? తడిక వెనక నుంచి మాట్లాడటం కాదురా, దమ్ముంటే బయటికి రారా చూసుకుందాం. నోర్మై. వీడు చాలా అతిగా అవుతున్నాడు.
నాలుగు ఉతకండి రా. డాడీ అక్కడికి ఒక పక్క నుంచి నేను కోటొద్దు అని అరిచాను. ఆ వైట్ బ్రదర్స్ వాళ్ళు కోటండి అన్నారు. వాళ్ళు కోతుల ఎగిరెగిరి కొట్టారు. అది అలా ఉంచు. ఆ ఖాన్ సాబ్ కు మనం డబ్బు ఇవ్వకపోగా ఎదురు కొట్టించామని వాడు మన మీద మండి పడుతున్నాడు. మనల్ని మర్డర్ చేయటను కూడా ప్లాన్ వేస్తున్నాడు. మనం కూడా ప్లాన్ వేసి దీనికంతటికి కారకులైన వైట్ బ్రదర్స్ ఇద్దరిని బయటికి పంపించేయాలి. చాలా భయంగా ఉంది. ఏర్పాట్లన్నీ హడావుడిగా జరిగిపోతున్నాయి. చుట్టాలందరూ వచ్చేస్తున్నారు. మన పరిస్థితి చూస్తుంటే నాకు భయంగా ఉంది. నేను సీరియస్ గా చెప్తుంటే నువ్వు విసిలేస్తావేంటి? అక్కడ చూడు, దిగిపోతున్నారు. రాణి, ఎంతమంది వస్తే మనకు అంత మంచిది. మీ చుట్టాలందరికీ సేవ చేసేసుకుని గుడ్ నేమ్ తెచ్చేసుకుని ఆల్రెడీ ఉన్న పేరుకి ఇంకా మంచి పేరు తెచ్చేసుకుంటాం మీ మదర్ దగ్గర. బుచ్చికి ప్రయాణం బాగా జరిగిందా? ఏమైంది? బొంబాయి నుంచి మీ బుచ్చికి బావ వచ్చాడు. నమస్కారం మావయ్య గారు. ఇప్పుడు ఎలాగా? నాకు అది అర్థం కావట్లేదు. ఇప్పుడు తనని ఇక్కడ చూస్తే నేనే బొంబాయి పిల్లలు మెమ్మకు చెప్పేస్తాడు. దాంతో మన అన్న డ్రామా అంతా బయటపడిపోతుంది. పెళ్లి రెడీ కామా? అలాగే వదినా. ఏంటక్క సంగతులు? అమ్మాయి సుధా, ఏంటి మమ్మీ? బొంబాయి మామ ఇచ్చాడు చూసారా? ఏ కొత్త పెళ్లి కూతురు ఎలా ఉన్నావు? బాగున్నాను మావయ్య. సొంత తమ్ముడు వేయండి. ఇప్పుడు ఎట్లా వచ్చేది? 4 రోజుల ముందే వద్దాం అనుకున్నాను అక్క. అయితే ఆఖరి నిమిషంలో అర్జెంట్ పని తగిలి ఆగిపోయా. ఇప్పుడు నేను వచ్చేసా కదా, నువ్వు నిశ్చింతగా ఉండు. ఎవరికి ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా పెళ్లి నేను జరిపిస్తా. అవును, నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏంటి? పొద్దున్నే అమ్మాయిని పెళ్లి కూతురు చేయడం, గుడికి తీసుకెళ్దాం, అబ్బాయి చేత అమ్మాయికి ఉంగరం తొడిగించడం. ఇది జరిగిందని కోసనం పెళ్ళైనట్టే. डायमंड रिंग है डी। వెరీ నైస్. कल तुम्हें उसे पहनाना पड़ेगा। నాకు తెలుగే రాదు. ఫింగర్ కి రింగు తోడటం కూడా ఒక ఫంక్షనేనా? ఇది ధనలక్ష్మి గారి వంశాచారం. పెళ్లికి ముందు పెళ్లి కొడుకున కొడుకు గర్ల్ ఫింగర్ కు రింగు తొడిగితే ఇంచుమించు పెళ్ళైపోయినట్టే లెక్క. ఆ బొంబాయి మామగాడు మన ఫేసులు చూసి గుర్తుపడితే డేంజర్ బై. మనం పని చేస్తే వాడినే ఏ మేడం ఎట్ల తోస్తావు అనుకో, వాడి ఫేస్ గుర్తుపెట్టకుండా పోతుగా. అది కాదురా, రేపు గుళ్ళో ఉంగరం దొరికే ప్రోగ్రామ్ ఉంది. అది జరిగితే సగం పెళ్ళైపోయినట్ట. అలా తిరగడానికి వీల్లేదు. నువ్వు ఎలాగైనా సుత్తో మాట్లాడాలి. ఆ ఉంగరం నువ్వే తొడగాలి. రే ఏంట్రా వీడు ఇక్కడ ఉన్నాడా? ఎక్కడ ఉన్నాడు? ఇంకెక్కడ ఉంటాడు? నేను చూస్తాను. సైడ్ ప్లీజ్. రే నా చేతిలో నువ్వు ఎక్కడికి పోతావురా? రే అమ్మయ్యా. అరే